కొంచెం అనారోగ్యంతో కొంచెం నడుము నొప్పితో చాలా బాధపడ్డా నేను. 2 సంవత్సరాలు బట్టి చాలా నొప్పి వస్తుంది. అయితే ఆ నొప్పి గురించి నేను ఎక్కువ పట్టించుకోవాలి. నొప్పి వచ్చినోడల్లా ట్యాబ్లెట్ వేసుకోవటమా ఏదో ఒకటి చేసేదాన్ని. కానీ ఒక రోజైతే పనికి వెళ్ళిన కాడే అసలు కళ్ళు తిరిగి అక్కడే పడిపోయినా నేను. పడిపోయినప్పుడు అసలు ఇక ఇంటికొచ్చి ఓపిక కూడా లేదు. కానీ చిన్నగా లేచి కాసేపు కూర్చొని ఇంటికొచ్చి పడుకొని ఇంకా అసలు సాయంత్రం వరకు ఏడ్చుకుంటుంటా. కానీ కనీసం ఆటోలో తీసుకెళ్తాను మా ఆయన అన్నాక నేను లేవలేదు. లేవకుండా నాకు అసలు లేచి ఓపిక లేదు అని కూడా అట్లే పడుకొని ఉన్నా నేను. కానీ ఇంకా తర్వాతకి లేచి కొంచెం ట్యాబ్లెట్ వేసుకొని మళ్ళీ నీళ్ళు తాగి పడుకున్నాను. కానీ మళ్ళీ తర్వాత సాయంత్రం ఇంకా తట్టుకోలేకపోతున్నానని ఇంకా మళ్ళీ లేచి కొంచెం ప్రార్థన చేసుకొని ప్రేరాలు రాసుకొని జెండుగా రాసుకొని ట్యాబ్లెట్ వేసుకొని ఏ చేస్తున్నా కానీ హాస్పిటల్కి వెళ్ళట్లేదు. ఇంకా తట్టుకోలేకపోతున్నా అని సాయంత్రం ఇక్కడ నెలలో హాస్పిటల్కి వచ్చాను నేను. వస్తే అక్కడ స్కానింగ్ ఎక్స్రే అని చేశారు. 2 సంవత్సరాలు బట్టి ఇట్లా నొప్పి వస్తుంది, ఈ రోజైతే ఎప్పుడంతగా వస్తుంది నాకు అని చెప్తే స్కానింగ్ ఎక్స్రే చేసి ఇంకా రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్లో కొంచెం చిన్న అది కిడ్నీలో టోన్స్ ఉందమ్మని చెప్పారు. నాకు ఏది డౌట్ వచ్చినా కానీ నాకు ఏది కొంచెం చిన్న ప్రాబ్లం అయినా కానీ మేముండే అపార్ట్మెంట్లో అయితే మాకు మంచిగా ఒక డాక్టర్ సార్ ఉన్నారు. మన మిమ్మీ అను అమ్మను ప్రదీప్ సార్ ఉంటారు. మా భర్తకైనా నాకైనా ఏ ఒక్క చిన్న ప్రాబ్లం వచ్చినా కానీ ఒక రిపోర్ట్ చూపెట్టే విషయంలో కానీ అనారోగ్య విషయంలో కానీ ప్రతిదానికి ఎక్కడికి వెళ్తే పాపం ఏదో ట్యాబ్లెట్ రాసేయటం కానీ చూడటం కానీ లేదంటే పలానా కాడికి వెళ్తామని మాకు అన్ని విషయాల్లో సహాయపడతారు వాళ్ళు. దేవుడు వాళ్ళు ఇచ్చారు మాకు అపార్ట్మెంట్లో అయితే మాకు చాలా దేవుడి కృపను బట్టి వాళ్ళిద్దరు ఉండటం వల్ల మా పిల్లలకైనా మనోళ్ళకైనా ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా వాళ్ళ దగ్గరికి వెళ్ళి రాపించుకొని వస్తా. మళ్ళీ ఆ ప్రాబ్లం కొంచెం క్లియర్ అయిన అనుకున్న సమయం మందులు ఇచ్చారు 15 రోజులు కొంచెం పర్లేదు అనుకున్నా. మళ్ళీ జూన్ నెల మళ్ళీ ప్రాబ్లం నాకు కొంచెం కడుపులో నొప్పి అట్లా కొంచెం ప్రాబ్లంతో ఉండి బాగా 6 రోజులు బాధపడుతుంటే ఇక్కడ చర్చికి వచ్చి ప్రార్థన చేసుకున్న ప్రాబ్లం ఇట్లా ఉందని ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆ రోజే మన పాస్టర్ గారు కోళ్ళ గారు వచ్చారు. అమ్మగారు వస్తే ఇక్కడ మీరు అమ్మతో చెప్పినట్లు నా ప్రాబ్లం ఎట్లా ఉంది అమ్మ అని చెప్తే అమ్మతో చెప్పు నీ ప్రాబ్లం మంచిగా ట్యాబ్లెట్ రాసిద్దని చెప్తే అప్పుడు అమ్మకు కలిసి అమ్మ నా ప్రాబ్లం ఏంటుందని చెబితే అమ్మ ట్యాబ్లెట్ రాసి ఒక 5 రోజులు వేసుకోమ్మా, ఒకరు వేసుకున్న తర్వాత తగ్గకపోతే కనుక స్కానింగ్ చేయించుకొని నా దగ్గర రా అన్నారు. అంటే మళ్ళీ దానికి కూడా ట్యాబ్లెట్లు వాడాక నాకేమీ తక్కువ అవ్వలేదు. చాలా బాధపడ్డా నేనైతే. చాలామంది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా చెబుతుంటే మాకు ఈ ప్రాబ్లం బట్టి ఆపరేషన్ అయినాయి అని అది ఇదని ఎంతోమంది చెప్పారు. చెప్పినా కానీ దేవుడి కొరకు బట్టి ఏంటంటే నేనే ప్రార్థన చేసుకున్నా నాకు ఏ ప్రాబ్లం లేకోకుండా ఇది ఫస్ట్ టైం నాకు ఈ ప్రాబ్లం రాకమని అనుకొని ప్రార్థన చేసుకున్నా. ఆ అమ్మ ఇచ్చిన 5 రోజులు ట్యాబ్లెట్లు వాడిన తర్వాత కూడా నాకేం తక్కువ అనిపించలేదు. ఇంకా నేను ప్రార్థన చేసుకోవడం ప్రేరాలు తాగటం రాసుకోవటం అయ్యే చేస్తుంటే ఎప్పుడు కొంచెం బలహీనత వచ్చినా కానీ. అయితే మళ్ళీ స్కానింగ్ చేయించుకుంటే ఏం ప్రాబ్లం ఉందని చెబుతాను. నేను స్కానింగ్ కూడా వెళ్ళలేదు. కొన్ని రోజులు అయిన తర్వాత వెళ్ళిన తర్వాత కూడా అసలు అమ్మ నాకు భయం పడుతుందని వెనక్కి వచ్చేసిన నేను స్కానింగ్ కూడా చేయించుకోలేదు. మళ్ళీ తర్వాత మళ్ళీ స్కానింగ్ చేయించుకోవడానికి వెళ్తే మళ్ళీ ఏం చెప్తారు ఏమని భయంగా వెళ్ళా. కానీ దేవుడి కృపను బట్టి అయితే మాత్రం అందరూ గడ్డలు అంటే ఇదంటే ఏదంటే ఎన్నో ప్రాబ్లమ్స్ చెప్పారు, భయం చెప్పారు. కానీ నాకైతే స్కానింగ్ తీపించుకున్నా కానీ దేవుడి కృపను బట్టి అయితే మాత్రం ఏ ప్రాబ్లం లేదమ్మా నీకు బాగుంది అని చెప్పారు. మళ్ళీ రాగానే మళ్ళీ ఎక్కడ వెళ్తాం అక్కడ అమ్మ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఎట్లా ఉందమ్మా అంటే